తాడేపల్లి ప్యాలెస్ కు ఊహించని షాక్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. టీడీపీతో జత కట్టబోతున్నాడని కనీస సమాచారం కూడా ఇంటెలిజెన్స్ ఇవ్వలేదని జగన్ సజ్జల మీద ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. మీరంతా ఏం పీకుతున్నారంటూ సజ్జలపై మిథున్ రెడ్డిపై జగన్ చిందులు తొక్కాడనేది తాడేపల్లి టాక్. మొత్తానికి జగన్లో భయం మొదలైందనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం పీకే వ్యూహంతోనే గెలిచానని పలుమార్లు చెప్పుకున్న జగన్ ఇప్పుడు టీడీపీతో ఆయన జత కట్టబోతున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చి పడింది. ఇక అలా పీకే సీబీఎన్ను కలవడానికి ఉండవల్లి వెళ్లారో లేదో ఇలా అంబటి తెగ కంగారు పడిపోయి ముందుగా ట్వీట్లు, తర్వాత మీడియా ముందు రంకెలు వేసేశాడు. హర్రే, అప్పుడే జగన్ అనుకో ఎందుకింత ఉలిక్కి పడుతుందో అర్థం కాలేదు. అసలు అక్కడ జరిగింది కేవలం ఒక చర్చ మాత్రమే. బయటకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశానని పీకే చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి అసలు ఎవరూ ఏ ప్రకటన చేయలేదు కూడా. అసలు పీకే ఎందుకొచ్చారో, ఏ పని మీద వచ్చారో, సలహాలే ఇచ్చేందుకు వచ్చారో లేదంటే కలిసి పనిచేయడానికి వచ్చారో, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోసం వ్యూహరచన చేసేందుకు వచ్చారో ఏమీ తెలియకుండానే అంబటి వచ్చి నోరు పారేసుకున్నాడు. మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పీకే చంద్రబాబుతో చర్చించడంపై తన ఉడుకుమోతుతనాన్ని బయటపెట్టేశాడు. అంటే దీన్ని బట్టి చూస్తే వైసీపీ శిబిరం పూర్తిగా అభద్రతాభావంలో కూరుకుపోయిందని అర్థమవుతోంది. ఓ పక్క పీకే శిష్యుడు రిషి వైసీపీ స్ట్రాటజిస్టుగా ఉన్న నేపథ్యంలో అసలు ఐపాక్ను నమ్మాలా వద్దా అనే మీమాంసలో ఫ్యాన్ పార్టీ పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చి పడింది. ఐపాక్ చెప్పినట్లే జగన్ రెడ్డి సిట్టింగుల మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ దశలో పీకే కొట్టిన దెబ్బకి వైసీపీ ఒక్కసారిగా కుదేలైంది. ఓవైపు తెలంగాణలో తమ మిత్రుల ఓటమి జీర్ణించుకోలేక అక్కడ వాళ్లు చేయని పనిని తాను చేస్తూ సిట్టింగులకు పొగపెడుతుంటే ఇప్పుడు చంద్రబాబు అనుకో ఇచ్చిన స్ట్రోక్తో జగన్ షాకుకి గురయ్యాడు. జగన్ వరుస షాకులతో నీరుగారిపోయాడు. పీకే అంతటివాడు జగన్కు ఈసారి భారీగా ఎదురుగాలి వీయబోతోందని పసిగట్టాడంటే అక్కడే సగం వైసీపీ పతనం ఖాయమని కళ్ల ముందు కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ పీకేను వదులుకోలేదని, పీకే జగన్ని వదిలించుకున్నాడనే చర్చలో ఏపీలో బాగా వినిపిస్తోంది. సో పీకే రాకతో జగన్ పని అయిపోయిందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. పీకే ఇన్, జగన్ అవుట్.